హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే వ్లాగ్ వచ్చేసి 46 అన్నమాట. ఇవాళ అయితే దీపావళి తెల్లారి మన ఇంట్లో అయితే దీపావళి నోములు అయితే ఉన్నాయి, కేదారేశ్వర నోములు. సో నోముల కోసం అయితే నేనైతే తంగడ పువ్వు, సిత్వలాకు, మామిడాకు మరియు ఎద్దుగల్స్ కోసం అయితే నేను అయితే ఇటు జంగల్కి అయితే వచ్చిన. ఇక్కడైతే సిత్వలాకు ఉన్నది, బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సిత్వలాకు తీసుకొని ఇక్కడ తంగడ పువ్వు ఉంటుంది, కొంచెం తంగడ పువ్వు తీసుకొని మనం అయితే మామిడాకు తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనకైతే టిఫిన్ అయితే ఎందుకంటే ఇవాళ మనకైతే ఫాస్టింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే సిత్పలాక్ అయితే దింపుదాం. సిత్పలాక్ అంటే కొందరికి ఇప్పటి వాళ్ళకు తెలుసో లేదో, దాని అదంటే కస్టర్డ్ యాపిల్ అన్నట్టు, కస్టర్డ్ లీఫ్. సో అయితే కస్టర్డ్ లీఫ్ అయితే బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, కస్టర్డ్ లీఫ్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం దింపుకుందాం. మా తెలంగాణలో అయితే సిత్పలాకే అంటాం మేము. సో ఇప్పుడైతే దింపుదాం. సో ఇప్పుడైతే మనకు కావాల్సినంత అయితే సిత్పలాక్ అయితే తెంపుకున్నాం. దాని తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఒకటి తంగడి చెట్టు అయితే ఉన్నది. మనకైతే కొద్దిగా తంగడి పూసలం కావాలి. సో ఇట్లయితే మనకైతే అవసరం ఉన్నక్కడికైతే కొమ్మలు అయితే తీసుకుందాం. ఇదైతే దేవుని కాడికి పెట్టడానికి అనమాట. ఇదంతా మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అన్నది ఇంకా మీకైతే వీలైన కాడికి వివరంగా చెప్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడాలి. ఆ సిత్పలాకులు ఎందుకు అంటే సిత్పల కొమ్మలు కావాలి. యాక్చువల్గా మనం ఆకులు తీసుకున్నాం, మన ఇంటి దగ్గర పందిరి వేయించినాం, మన స్టీల్ దాంతో ఒకటి వెళ్ళి పందిరి అయితే చేయించాం అనమాట. సో మనం అయితే పందిరి అయితే వేయట్లేదు కాబట్టి పైనుంచి ఆకులు ఇస్తాం. సో ఇదైతే తంగడి పువ్వు అనమాట. సో మనకు కావాల్సిన తంగడి పువ్వు సరిపోయింది ఇదంతా. అలాగే ఇప్పుడు వచ్చి మనం అయితే ఇంకొకటి మామిడాకు అయితే తీసుకోవాలి. అది కూడా తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మామిడి చెట్టు దగ్గరలో ఉంటే చూస్తాను, సరౌండింగ్లో మామిడాకు అయితే ఉంటే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. అలాగే మనకు కొన్ని మోతుకాకులు కూడా కావాలి. ఇక్కడైతే మోతుకు చెట్టు అయితే ఆకులు అయితే కనిపించినాయి. దీనికి కావాల్సిన ఫ్రెష్ ఆకులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇవి కూడా మనకు తెంపుకొని తీసుకెళ్ళిపోదాం. ఒక్కొక్క ఇరగట్లేదు, ఇట్లా తెంపుకొని తీసుకెళ్ళిపోదాం. మంచి ఫ్రెష్ ఉన్నాయి. ఇస్తారు ఆకలి అయితే తింటారు వీటిని. మోతికాకులు అంటే ఇవే ఇస్తారు ఆకలి అనమాట. కొందరికి అందరికి తెలుసు, కొంచెం తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇవైతే ఇస్తారు ఆకులు. సో ఇవైతే తెంపుకొని వెళ్ళిపోదాం. మోతికాకులు అయితే తెంపుకున్నాం. ఇప్పుడు మామిడాకు కాడికి వెళ్ళిపోదాం. మామిడాకు తీసుకున్నాం. మనం అయితే ఇవాళ టైం అయితే 6 అవుతుంది. మా ఇంట్లో కేదారేశ్వర నోములు అని చెప్పినా కదా, నోములకు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. నోము కూర స్వామివారి దేవుంది అనమాట. ఈ పటోలకైతే ఇప్పుడు మనం అయితే సున్నం రాయాలి. సున్నం రాసిన తర్వాత అయితే పూజించాలన్నమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాయి. అయితే ఇదైతే పూజించినప్పుడు అయితే మన ఓం కేదారేశ్వర అని అనుకుంటే చేయాలి, కానీ మాట్లాడద్దు. అంచేతనైతే ముందరైతే మీతో మాట్లాడుతున్నా. ఇవాళ మనం వేసిన నిన్న పొద్దున తెచ్చాం కదా సిత్పలాకు, కానీ సిత్పలాకు అయితే చుట్టూ మామిడా కట్టిన. నిన్న బంతి పూలతో అయితే తెచ్చాం మన 10 కిలోలు. దాంతో అయితే డిజైన్ చేసినాం. స్వామివారికి అయితే ఇట్లా వేసేసినాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయితే బనియన్ ట్రీ అయితే వేసేసినాం. ఒకటి +4 5 వేసేసినాం. ఇదైతే మేమైతే ఇట్లా వేస్తాం కేదారేశ్వరం. మాదైతే ఏంటి మన ఏమి ఎంపుక నోము అనమాట. మాదైతే ఎంపుక నోము. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను పూజ అయితే. సో ఇంకా ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మాట్లాడా కొన్ని అయితే మన ప్రాసెస్ అయ్యేదాకైతే మాట్లాడనమాట. మాట్లాడకుండా వర్క్ అయితే అనమాట. స్వామివారికి అయితే ఇప్పుడు సున్నం అయితే పెడదాం ఫస్ట్ మనైతే. సో ఇట్లయితే మేమైతే పూజ అయితే చేస్తాం అన్నమాట. మొత్తం టోటల్గా అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత అయితే కంకణాలు కట్టి పైనుంచి అయితే పూలు అయితే ఇట్లా కట్టేసి లోపలైతే పోకలు ఖర్జూర పండ్లు వేసేసి దేవునికి అయితే మంచి మనస్ఫూర్తిగా అయితే మొక్క అయితే ఇట్లా వేసి మేము అక్కడైతే పైన గద్దె పైన పెడతాం అనమాట. కింద వచ్చేసి పుట్టమన్ను, అందులో ఎద్దుగొలుసు అని చెప్పాను కదా, ఎద్దుగొలుసు పొద్దున తెచ్చాను. అయితే వాగులోకి వెళ్ళి ఫ్రెష్ ఉసుకని తీసుకొచ్చి పెడితే అది ఎద్దుగొలుసు అంటారు. అది ఎద్దు అడుగు పెట్టకుండా ఉన్నదాన్ని ఎద్దుగొలుసు అంటారు. ఈ కాలంలో ఎడ్లు లేవు కాబట్టి ఓకే, ఒకప్పుడు వాగులో అయితే ఎడ్లు తిరుగుతుంటాయి కాబట్టి అది ఎద్దు అడుగు పెట్టని ప్లేస్నే ఎద్దుగొలుసు అంటారు. అది తెచ్చి అందులో పోసి అయితే పెట్టేసి ఇట్లా చేస్తామన్నమాట. ఆ తర్వాత అక్కడైతే కూరాడు, ఈ పక్క అయితే నీరాడు, ఈ పక్కన అయితే ఎల్లమ్మ ఉంటది. ఈ దీపాలు అయితే ఒకటే. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మాదైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అయితే కేదారేశ్వర నోము అని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. స్వామివారి అయితే ఇప్పుడైతే మనకైతే ఇప్పుడైతే ఇట్లా 3 అయితే పటవలు ఉంటాయి అనమాట. ఈ 3 పటవలలో స్టార్టింగ్ లో వచ్చేసి అయితే బ్రహ్మదేవుడు అనమాట. ఇట్లా లాస్ట్ గా వచ్చేసి విష్ణుమూర్తి, మధ్యలో అయితే కేదారేశ్వరుడు. కేదారేశ్వరుడు అంటే ఎవరో కాదు, మహాదేవుడే, శివుడు అనమాట. ఇదైతే మేమైతే ఇట్లయితే సెట్ చేసుకున్నాం. ఇంకా స్వామివారికి నైవేద్యాలు అయితే ఏమేమి పెడతామంటే మేమైతే కాకరకాయ ఒకటి, బెల్లన్నం ఒకటి, పెసరపప్పు, తోటకూర, అలాగే గుమ్మడికాయ. మేము గుమ్మడికాయ వండుతాం.
అలాగే దాంతో పాటు అయితే బెల్లప్పాలు అయితే చేస్తాం. దాంతో పాటు వైట్ రైస్, కొంచెం పెరుగు, కొద్దిగా అంతా నెయ్యి వేస్తాం అనమాట. నెయ్యి అయితే స్వామివారికి అయితే నైవేద్యము. అలాగే ఇంకో మేమైతే ఇట్లా ఇట్లా చాట ఉంటుంది, ఇట్లా చాటలో పెట్టి పెడతాం. ఇదైతే ఎంపకం నోము అంటారు ఇది మాదైతే. అలాగే ఇంకో పక్క పంట అయితే ఇక్కడ కూరాడు నీరాడు అని పెడతారు. ఇదైతే కూరాడు నీరాడు. అలాగే పక్కన అయితే ఎల్లమ్మ అయితే దీపం పెట్టి ఇట్లా అయితే ఎల్లమ్మ అయితే మేమైతే కొలుసుకుంటాం. ఇదైతే మా ఇంటి నోము అన్నమాట. ఇట్లయితే మేము ప్రతి సంవత్సరం దీపావళి రోజు అయితే అమావాస్య రోజు అయితే చేస్తాము. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి. అంటే ఇది మేము కామన్ అయితే నేను చెప్పేది ఏంటంటే మేము చేసుకునే మా ఆచారాన్ని చూపిస్తున్నాం. సో ఇదనమాట. సో ఇప్పుడైతే మనం అయితే ఒక్క పొద్దు తిడతాం. అలాగే ఇట్లా వెండికాయలు పెట్టి మేమైతే ఆరాధన తీస్తాం అన్నట్టు స్వామివారికి అయితే. సో ఇంతే అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఒక్క పొద్దు తిడతాం. చలో. సో ఇప్పుడైతే 10 అవుతుంది. నేనైతే ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాను. ఇవాళ ఒక్క పొద్దు అని చెప్పాను కదా, పొద్దున అయితే ఏం తినలేదు, జస్ట్ కొన్ని పాలు తాగాను. సో ఇప్పుడైతే మాదైతే ఇంకో బిల్లప్ప, కొన్ని బ్యాట్లు, కాకరకాయ, గుమ్మడికాయ. మేమైతే ప్రతి సంవత్సరంలో ఈ రోజు మాత్రమే గుమ్మడికాయ తింటాను. నేను రెగ్యులర్గా తిన్నా. ఇవాళ ఒక రోజు మాత్రం స్వామివారికి నైవేద్యం పెడతాం కాబట్టి గుమ్మడికాయ తింటాను. దాంతోపాటు మొలకల కర్రీ, అలాగే పెసరపప్పు, పచ్చకూర. సో ఇంకా కొంచెం బెల్లన్నం పెడతాం, స్వామివారికి పెడతాం అని చెప్పినా కదా, బెల్లన్నం. ఇది వైట్ రైస్. సో ఇప్పుడైతే మనం తిందాం. ఫస్ట్ మీతో ఈసారి ఈ దీపావళి అయితే మీతో అయితే చేసుకుంటున్నా. సో అందరికైతే హ్యాపీ దీవాలి. ఇదైతే కేదారేశ్వర నోము, మా ఇంటి నోము. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. పొద్దుంచలు తినలేదు కాబట్టి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. కామన్గా మా మేడం అయితే మొత్తం పొద్దుంచలు నీళ్ళు తాగకుంటున్నది. నేనన్నా కొన్ని పాలు తాగి ఉన్నా కానీ తనైతే మొత్తానికి అయితే ఏం తినలేదు పాపం. అయినా బాగా కష్టపడుతుంది. నోమంటే కొద్దిగా ప్రాసెస్ బాగుంటుంది. అయితే ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది ఇంకా పర్సనల్ కాబట్టి తీయరాదని చెప్పి తీయలేదు. సో మనం చేసే ప్రాసెస్ వేరే ఉంటాయి కాబట్టి అది మనం వేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు వీడియో అయితే తీయలేకపోయినా. సో ఇప్పుడే తింటా. అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. అందరికి గుడ్ నైట్. బాయ్.